హాయ్ అందరికీ నమస్కారం. వేడి వేడి బ్రౌన్ రైస్లోకి ఇలా టమోటో చారు అలాగే బీరకాయ పచ్చడితో కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చేసిన విధంగా అయితే ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల పల్లీలు, వీటన్నిటిని కొంచెం దూరగా వేపుకున్న తర్వాత పొట్టు తీసినటువంటి 4-5 వెల్లిపాయలు అయితే అంటే తెల్లవాయలండి, వాటిని పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 10 పచ్చిమిర్చిని ఇలా చుంచేసే వేసుకోవాలి. అంటే కారం తగ్గట్టుగా, కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా 2 ఎక్కువ వేసుకోవచ్చు. దాని తర్వాత ఇవి 1/2 కిలో బీరకాయలు అనమాట. వీటిని కడిగి ఇలా సన్నగా పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. మరి పీచ్ అనేది ఎక్కువగా తీసుకోకుండా లైట్గా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి 2-3 టమోటాలను అయితే కట్ చేసి వేసుకోవాలి. అన్నీ కూడాను ఇలా నేను చూపించిన విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మంట అనేది చిన్నగా పెట్టేసుకొని ఇలా అన్నీ ఒకసారి మరి కలుపుకొని దీనికి మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు కారం అనేది వారి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం చింతపండు అయితే యాడ్ చేయాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఇలా మొత్తం అన్నీ కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అందులోనే కొత్తిమీర వేసి మరి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. ఇక్కడ నేను టమోటా రసం కూడా చూపిస్తున్నాను. టమోటా పండ్లను మంచిగా ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత ఆ పొట్టును అన్నిటిని పైన తోలు తీసేసి వాటిని బాగా కలిపి కొద్దిగా 1 స్పూను పసుపు, ఉప్పు, అలాగే నేనైతే రసం పొడి అంటే ఎన్టీఆర్ రసం పొడి అయితే వాడుతున్నాను, ఇక్కడ వేయాలి. కొంచెం బెల్లం ముక్క అయితే వేసుకున్నాను. రసం పౌడరు 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. మనకు కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు పోపుకి అయితే వేసేసుకోవాలి. పోపులో ఆవాలు, జీలకర్ర, అలాగే ఇంగువ, వెల్లుల్లి ఇవన్నీ వేసి పోపుని అయితే ఇక్కడ రసంలో అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వీటిని స్టవ్ మీద ఒక మరుగు కొద్దిగా కొత్తిమీర వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ఇది చూద్దాము. బీరకాయ పచ్చడి ఇలా వాటర్ అన్నీ అందులోనే ఊరుతాయి అన్నమాట. మనమేం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మనము పచ్చడిని రెడీ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఈరోజు మిక్సీలో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని అయితే పోపుకి అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పోపు గింజలు అయితే వేసుకొని ఇంగువ, కరివేపాకు అన్నీ వేసుకొని పోపు వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవడమే. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. రసం కూడా ఒక మరుగు మరిగిన తర్వాత రసం కూడా ఆపేయాలి. ఇంతేనండి. ఈ వీడియో కనుక